నమస్తే. కొరిటిపాటి ప్రేమ్ కుమార్ నిన్న అర్ధరాత్రి కర్నూలు పోలీసులు వచ్చి హఠాత్తుగా అరెస్ట్ చేసి కుటుంబ సభ్యుల మధ్య నుంచి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో కలవటం, ఇదంతా జరిగిన తర్వాత రాత్రి 11:30 సమయంలో కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్ళి ఆయనకి బెయిల్ ఇవ్వాల్సిందిగాను, అసలు ఈ కేసు 41 నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసు కాబట్టి రిమాండ్ను తిరస్కరించమని మ్యాజిస్ట్రేట్ని అర్థించటం జరిగింది. అయినా కూడా పోలీసులు వ్యతిరేకించారు. చివరికి రాత్రి 11:30కి రిమాండ్ ఇచ్చి కర్నూలు సబ్ జైలుకి ప్రేమ్ కుమార్ను పంపించారు. ఏంటి ప్రేమ్ కుమార్ చేసినటువంటి తప్పిదం ఏమిటి? ఎందుకోసం ప్రేమ్ కుమార్ని ఇంతగా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రేమ్ కుమార్ చేసిందల్లా ఒక్కటి ఒక వ్యంగ్యమైనటువంటి వీడియోని ఆయన చేశాడు. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం ఇస్తారో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చి ప్రైవేటు వారికి దఖలు చేసి వారి ద్వారా టోల్ గేట్ని వసూలు చేయాలనేది భావించారు అనేటువంటి వార్త. ఆ వార్తకు అనుగుణంగా ప్రజల్ని చంద్రబాబు ప్రభుత్వం టోల్ గేట్ల ద్వారా గ్రామాల్లో కూడా దోచుకుంటుంది అనేటువంటి ఒక చిన్న వీధి నాటకం లాంటి దాన్ని ప్రదర్శించినప్పుడు టోల్ గేట్ కట్టాల్సిందే అని ఒక వ్యక్తి దగ్గర నుంచి 100 రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా ఆ ఫిలింలో చూపించారు. ఆ వ్యక్తి కూడా ప్రేమ్ కుమార్కు సంబంధించిన వ్యక్తే. ఇది అతను చేసిన తప్పు. రాజకీయంగా అపాస్పాలు అవుతున్నామని గ్రహించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రేమ్ కుమార్ మీద సెక్షన్లు పెట్టారు. ఏమి సెక్షన్లు పెట్టారో తెలుసా? ఎక్స్టార్షన్ అంటే దోపిడీ అని. ఇక్కడ దోపిడీ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? వారి ఉద్దేశంలో ఆ 100 రూపాయలు తన మనిషి దగ్గర నుంచే తీసుకున్నాడు కదా, అది దోపిడీ అంట. అది ఎక్స్టార్షన్ కిందకు వస్తుందట. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని రాత్రి తిరస్కరించేదాకా ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. దీనిలో ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఎక్స్టార్షన్ అంటే ఏమిటి? మీకు ఇక్కడ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్టార్షన్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ obtaining something of value, typical money or property from someone through threat or coercion. బలవంతంగా బెదిరించి ఆస్తులు లాక్కోవటం అనేది ఎక్స్టార్షన్ అంటే. అది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు, ఒక చిన్న రీల్ చేసినందుకు, ఆ రీల్ బాగా వైరల్ అయిందనుకోండి, ప్రేమ్ కుమార్ మీద ఎక్స్టార్షన్ పెట్టి రాత్రి సబ్ జైలుకి పంపించారు. ఇక రెగ్యులర్ బెయిల్ ఇవాళ పడేస్తారు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే, ఒక చిన్న విషయాన్ని కక్ష పెట్టుకొని ఈ ప్రభుత్వం ఎంతగా వేధిస్తుందో అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. నిజానికి ప్రేమ్ కుమార్ మీద ఇక్కడే కేసు పెట్టచ్చు. ఇక్కడ పెడితే ఇక్కడ కోర్టుని హాజరుపరచాలి, ఇక్కడ జైలుకి పంపించాలి, ఇక్కడ ప్లేటర్లే ఆర్గ్యూ చేయాలి, కుటుంబ సభ్యులు వెళ్ళి కలుసుకుంటారు. కానీ కర్నూలు తీసుకెళ్లారు అంటే ఒక రకమైనటువంటి హెరాస్మెంట్, ఒక చిత్రహింసకు గురి చేయాలని కర్నూలులో బుక్ చేసి కర్నూలు జైల్లో పెట్టారు. కష్టం కదా మరి కుటుంబం అక్కడ దాకా వెళ్ళి ఫైట్ చేయాలంటే. కానీ ఆ కుటుంబం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఉంది. కర్నూలులో కూడా మాకు పోలీసులు వాళ్ళకున్నట్టుగానే మాకు అక్కడ న్యాయవాదులు ఉన్నారు. తక్షణమే న్యాయవాదులు వెళ్ళారు, ఆర్గ్యూ చేస్తున్నారు. త్వరలోనే ప్రేమ్ కుమార్ బయటికి వస్తాడని నేను విశ్వసిస్తున్నాను. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేటువంటి శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకి ఉందని నిరూపించే క్రమంలోనే ప్రేమ్ కుమార్ కేసుని చాలా సునిశ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష చేస్తున్నారు, సహాయంగా ఉంటారని కూడా మనవి చేస్తున్నాను. ధైర్యంగా ఉండండి, ఈ ప్రభుత్వం మీద తిరుగుబడి పోరాడదాం. ధన్యవాదాలు. Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.